ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో నేను హైదరాబాద్కు చెందినటువంటి శ్రీమతి శ్రీలక్ష్మి గారి అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈవిడ వీరి కుటుంబం గత 20 సంవత్సరాల నుండి బాబాను నమ్ముతున్నారు, పూజిస్తున్నారు. ప్రతిరోజు వారి ఇంట్లో బాబా వారి సాయంకాలం ఆరతి చేస్తూ ఉంటారు. వారు పూజించేటప్పుడు చాలా నిస్వార్థ ప్రేమతో, భక్తితో నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయి బాబా, ఇది చేయి బాబా అని ఏమీ ఆశించకుండా పూజిస్తూ ఉంటారు. అలా ఏమీ అడగకపోయినా బాబా వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుతూ ఉంటారు. బాబా కరుణతో వాళ్ళకి కావలసినవన్నీ దక్కుతాయి. వాళ్ళు చాలా శాంతివంతమైన, సుఖకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒకరోజు వారి ఇంట్లో సాయంకాలం ఆరతి జరుగుతున్న సమయంలో బాబా వేరొక రూపంలో ప్రత్యక్షమవుతారు. వారిని 2 రూపాయలు అడిగి మరీ తీసుకొని దీవిచ్చి వెళ్ళిపోతారు. ఆ సమయంలో వారు బాబాను గుర్తించలేకపోయినా తర్వాత తెలుసుకుంటారు ఆ వచ్చింది బాబాయే అని. ఆ రోజుటి తర్వాత నుండి వాళ్ళ జీవితమే మారిపోతుంది. వారికి బాబా కృపతో అంతా మంచే జరుగుతుంది. వీరి ఈ అనుభవాన్ని బట్టి మనకేం తెలుస్తోందంటే, మనం బాబాని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. వారికి అన్నీ తెలుసు. వారెప్పుడూ తన భక్తుల్ని కరుణిస్తూ రక్షిస్తూ ఉంటారు. వారికి మన నుంచి కావాల్సిందల్లా రెండే: శ్రద్ధ, సబూరి, ఇంకా అచంచలమైన విశ్వాసం. ఇవి పాటిస్తూ బాబా వారిని పూజిద్దాం, ప్రార్థిద్దాం, వారి కరుణకు పాత్రులవుదాం. ఈ అద్భుత లీలను వివరంగా ఈ గురువారం సాయంత్రం 6 గంటలకు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.